ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో జీజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇది జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఉంటుంది. అయితే దీనిలో ఒక విభాగము సివిల్ విభాగం ఉంటుంది. అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ వర్క్స్ వగైరా రోడ్లు జరపడానికి ఒక విభాగం ఉంటుంది. దీనికి అధికారిగా ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ అని ఒక ఆయన ఉంటాడు. అయితే ప్రస్తుతము ఈ యొక్క జీజీహెచ్ హాస్పిటల్లో 4-5 పెద్ద బిల్డింగులు మరి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీరందరూ వీడియోల్లో చూడొచ్చు. ఇక్కడ మొదటగా ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్స్లో వాడవలసినటువంటి పరికరాలు, మొట్టమొదటగా ఇసుక, కంకరు, సిమెంటు, బ్రిక్స్, ఐరన్, ఇవి 5 ముఖ్యమైనటువంటి వస్తువులు. మొదటగా ఇసుక మరి ఎలా ఉపయోగించాలనే దాని మీదకి వస్తే మీ అందరికీ తెలుసు. ఒక బిల్డింగ్ని పునాదులు వేసిన తర్వాత ఈ పునాదుల లోపల ఇసుకతో ఫుల్ఫిల్ చేస్తారు. ఆ ఇసుక సపరేట్గా ఉంటుంది. ఇక్కడ జరుగుమల్లో దొరుకుతుంది. ఈ ఇసుక మెత్తగా ఇసుక మట్టి కలిసి ఉంటుంది. దీంట్లో నాణ్యత లోపించి నాసిరకం ఇసుక. ఇది ఒక 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరుకుతుంది. ఇది ఈ ఇసుకను ఫుల్ఫిల్ చేయడానికి కట్టుబడికి స్లాబ్కి మొత్తానికి ఇదే ఇసుక వాడుతున్నాడు, గమనించుకోవచ్చు. ఆ తర్వాత కంకరు, స్లాబ్ వాడేటటువంటి కంకరు, దీనిలో బేబీ షిప్స్ లాంటి కంకరను మిక్స్ చేసి మరి దీన్ని వాడుతున్నాడు తక్కువ రకంగా, నాసిరకంగా. ఆ తర్వాత వాస్తవంగా బిల్డింగ్కి ఇటుక బ్రిక్స్, ఇటుకరాళ్ళు వాడాల్సి ఉంటే ఇటుకరాళ్ళు కాకుండా సిమెంట్ బ్రిక్ను వాడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సిమెంట్ బ్రిక్కు దేంతో తయారు చేస్తారంటే సిమెంటు లాగే ఉండేటటువంటి రోబో శాండ్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని అతి తక్కువ మోతాదులో సిమెంట్ను ఉపయోగించి ఈ బ్రిక్ని తయారు చేస్తారు. దీన్ని పగలగొట్టైనా చూడొచ్చు మీరు. దీంట్లో అంత గట్టితనం ఏమి ఉండదు. ఆ తర్వాత సిమెంటు, సాగర్ సిమెంట్ అని చాలా గ్రేడ్ తక్కువైనటువంటి సిమెంటు, చాలా తక్కువ ఖరీదు. వీటన్నిటికంటే ముఖ్యంగా క్యూరింగ్ ఉంటుంది, వాటర్ క్యూరింగ్. అయినట్టు పోయినట్టుగా వాటర్ క్యూరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సివిల్ విభాగంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఈ కాంట్రాక్టర్ దగ్గర అధిక మొత్తంలో కమిషన్లకు కకృతిపడి, నువ్వు ఏదైనా వాడు బిల్డింగ్ను తయారు చేసి పెట్టు, మా కమిషన్లు మాకు అధిక మొత్తంలో ఇవ్వు అని చెప్పి విధంగా ఇక్కడ బిల్డింగులు తయారు చేపిస్తున్నారు. దీని మీదట ఇక్కడ వాస్తవంగా ఈ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు, కాంట్రాక్టర్ వాళ్ళు మిక్స్ అయ్యి నాణ్యత లోపించినటువంటి బిల్డింగులు తయారు చేపిస్తుంటే క్వాలిటీ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది. ఈ క్వాలిటీ కంట్రోల్ కూడా ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ చేసి దీనికి వాళ్ళకి చేసామంటే చేసాం, క్వాలిటీ అంతా బాగానే ఉందని చెప్పి వాళ్ళు పరీక్షలు చేసి పంపుతారు. దీని మీదట ప్రభుత్వ సొమ్మును ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో ఈ అయినటువంటి విజయ్ భాస్కర్కి మేము మనవి చేసుకుంటున్నాం. అంటే రేపు మీడియా సమావేశంతో ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక, కంకరు, సిమెంటు, బ్రిక్కు, ఆ తర్వాత ఐరన్ ఏదైతే వాడుతున్నారో ఇవన్నిటిని స్వీకరించడం జరిగింది. మేము ల్యాబ్కు పంపుతాం. ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కలెక్టర్ గారికి తెలియజేస్తాం. కలెక్టర్ గారి తర్వాత పై అధికారులు, ఈ విభాగానికి చెందినటువంటి పై అధికారులు ఎవరెవరు ఉన్నారో వారందరికీ మరి హెల్త్ మినిస్టర్కి కూడా తెలియజేసి ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలులో జీజీహెచ్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విభాగంలో ఎంత అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు వీరు మాది కాదు మా అత్తగారిదని కేవలం కాసుల కకృతితోటి వీళ్ళు కమిషన్ల కకృతికి ఆశపడి బిల్డింగులను నాణ్యత లేకుండా లేనటువంటి బిల్డింగులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్డింగులు 10 కాలాల పాటు ఉండాలా? ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూయించుకుంటూ ఉంటారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగ పాలు చేస్తూ ఇది సక్రమంగా లేకుండా బిల్డింగులు, నాణ్యత లోపించినటువంటి బిల్డింగులు తయారు చేపిస్తూ మరి ఇంత కకృతి పడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ఇవన్నీ ల్యాబ్లో టెస్ట్ చేయించి ఈ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను.